ఆదికాండం 41వ అధ్యాయం మొదట 8 వచనాలు. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను. మరియు తూర్పుగాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. రైట్. 7 సంవత్సరాల యొక్క గడ్డు కాలం, 7 సంవత్సరాల సమృద్ధి కాలం. సో ఇది దేవుడు ఈ శ్రమ నుంచి తప్పించడానికి ఇచ్చాడా, లేకపోతే ఈ శ్రమ గుండా వెళ్ళాలని కోరుకుంటున్నాడా? ఇక్కడ చెప్పండి. తప్పించడానికి ఇస్తున్నాడు. సో దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. ఫెమైన్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. కరువు అనేటువంటిది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే మానవుడి జీవానికి మూలమైనటువంటి ఆహారము లేనప్పుడు మనుషులు చనిపోతారు. సో ఇక్కడ మరి దేవుడు ఈ సమస్య నుంచి తప్పిద్దామని ఇక్కడ ఫరోకు ఒక కళ ఇచ్చాడు. ఎన్నిసార్లు ఇచ్చాడు ఇక్కడ ఈ కళ? ఎందుకంటే ఫరో కొంచెం లైట్ తీసుకున్నట్టున్నాడు మొదటిసారి వచ్చినప్పుడు. అందుకనే అతనికి రెండోసారి ఇచ్చాడు. అసలు యాక్చువల్గా దేవుడు అనేక రకాలుగా శ్రమలను బయలుపరుద్దామని చూస్తాడంట. కొన్ని శ్రమలు, ఇప్పుడు నేను చెప్పింది సెకండ్ సెషన్. మొదటి శ్రమను మనము నిర్లక్ష్యం చేసినప్పుడు శ్రమలోకి ఎంటర్ అవుతాం, అది వేరు. ఎంటర్ అవ్వకుండా ఉండడానికి కూడా దేవుడు అనేకమైనటువంటి మరి దర్శనాలు ఇస్తాడు. అసలు ఆ దర్శనాలకు ముందు ఆయన ఏమిస్తాడో తెలుసా? వాక్యం. ఓకే, ద వర్డ్. ఆ వాక్యము ఒక్కొక్కసారి మన హృదయం కఠినమైపోయి, వాక్యమే కాదు అది అద్భుత రూపముగా చూసినా సరే మనము దాని యందు విశ్వాసం ఉంచాం. శిష్యులు 2 సార్లు అద్భుతం చేసిన వాళ్ళు ఇంకా రొట్టెలు ఉన్నాయా అనుకుంటున్నారా, లేవని అనుకుంటున్నారా? లేవని చింతిస్తున్నారు. 2 సార్లు, ఒక్కొక్కసారి అంతే. ఎప్పుడైతే హృదయం కఠినమైపోతుందో ఆ వాక్యాన్ని, ఆ అద్భుతాన్ని గ్రహించకుండా మనము కొన్ని సమస్యల్లోకి వెళ్ళిపోతాం. వి ఎంటర్ ఇంటూ సమ్ ప్రాబ్లమ్స్. అయితే దేవుడు, చూద్దాం, లెట్స్ గో. యోబు గ్రంథం 33:14 నుంచి చూద్దాం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మనుష్యులు అది కనిపెట్టరంట. మనకు ఎలా తెలుస్తుంది? మన హృదయ పరిస్థితి మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మనలో అభిషేకం ఉందంట. ఎవరి కారణం అభిషేకానికి? పరిశుద్ధాత్మ. ఎవరైతే యేసు ప్రభు అని నమ్మారో వారిలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. సో ఈ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి మనకు బయలుపరుస్తాడు. హీ టాక్స్ టు అస్. మనకు చెప్తాడు అనమాట, ఇదిగో ఇది సమస్య, ఇక్కడ అవిధేయత జరిగింది, ఇక్కడ పొరపాటు జరిగింది, ఇది ఇలా జరిగింది, నువ్వు ఇలా చేయాలా, ఇలా చేయాలా, ఇదిగో ఇక్కడ నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నావు, దీని విషయమై నువ్వు నమ్మాలా, దీని విషయమై నువ్వు విశ్వాసాన్ని పెంచుకోవాలా, దీన్ని తగ్గించుకోవాలా, దీని విషయమై నువ్వు ప్రార్థించాలా అని చెప్తాడు. ఇదిగో మోషే ఉన్నాడు. మోషే మరి సాత్వికుడు, దేవుని దగ్గర నేర్చుకునేవాడు, దర్శనం కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే ఎవరైతే సాధారణంగా తల్లిదండ్రులకు కొంచెము దూరముగా ఉండి తల్లిదండ్రుల ప్రేమను పొందుకోలేకపోతూ ఉంటారో వాళ్ళకి కొంచెం కోపం ఉంటుంది. కొంతమందికి కోపం కాదు, కొంతమందికి ఇమోషన్స్ ఉంటాయి, కొంతమందికి డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి, కొంతమందికి ఇంకా ఏవైతే పొందుకోలేరో. చూడండి, మ్యాన్
is supposed to be completely satisfied by God. Man has been designed that he can only be satisfied by God. మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడు అంటే, నేను తప్ప ఇంకా ఎవ్వరూ కూడా ఆ మనిషిని తృప్తిపరచలేరు. స్నేహితులు, ఓకే, ఎంతమంది కలిసి ఉన్నారు, ఎంతమంది విడిపోయారు. వి ఆల్ సీ దిస్ థింగ్స్. అంటే ఓకే, ఇది జరిగితే నాకు డబ్బు వస్తే నాకు తృప్తి చెందుతుంది. నో, ఈ భూమి మీద ఏది కూడా తృప్తి చెందదు. ఎందుకంటే దాన్ని అలా తయారు చేశాడు. ఓకే, అన్నీ ఆయన కొరకు, ఆయన మూలముగా, ఆయన ద్వారా తయారు చేశాడు. కాబట్టి అందరికీ ఎవరు కావాలా? యేసయ్య కావాలా. ఆల్ థింగ్స్. ఓకే, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ గాడ్. ఇప్పుడు ఈ భూలోకంలో ఒకవేళ దేవుని యొక్క ప్రేమ లోతుగా లేదనుకోండి, ఏదో ఒక వెలుతు ఉంటుంది. అది లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ. మరి తల్లిదండ్రుల ప్రేమలో ఏదన్నా ఒక వెలుతు ఉందనుకోండి, ఏదో ఒక అలవాటు వచ్చేస్తూ ఉంటుంది, దురలవాటు. ద్వేషం వల్ల వచ్చేటువంటి దురలవాట్లు, తృప్తి లేకపోవడం వల్ల వచ్చేటువంటి చెడు అలవాట్లు, దురాశ వల్ల వచ్చేటువంటి శోధనలు. పంటను పాడు చేయు పురుగును గద్దిస్తాడంట. ఇంకొకటి కూడా చెప్పాను, వారు శోధనలో పడతారు అని చెప్పానా లేదా? వేశ్య లోతైన గొయ్య, యెహోవా ద్వేషించేవారు అందులో పడతారు. దోస్ హూ హేట్ ద లార్డ్ విల్ ఫాల్ ఇంటూ ఇట్. ఆ ప్రేమను చూపించకపోవడం వల్ల శోధనలో పడతారు, క్షమించకపోవడం వల్ల శోధనలో పడతారు. దే ఫాల్ ఇంటూ టెంప్టేషన్స్. ఏదైనా దేవుడు ఒక ఆజ్ఞను కానీ ఏదైనా ఒక పరిస్థితిని ఇచ్చినప్పుడు అది మనం నెరవేర్చలేదనుకోండి, శోధనలో పడతాం. ఒకవేళ దేవుడు ఏదైనా చేయమన్నప్పుడు మనం చేయలేదనుకోండి, శోధనలో పడతాం. ఓకే, అయితే ఇది చెప్పడానికి మనకి ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు అనేక సార్లు చెప్తాడంట. అనేక విధమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి గర్వం, ఒక్కొక్కసారి ఏదో పొరపాటు చేస్తాం, మనకు తెలియదు. ఎందుకంటే నరుడి హృదయము ఘోరమైందంట. మనం కరెక్టే, నా తప్పు లేదు, అంత అవతలడితే తప్పు, నేను తప్పు చేయకుండా నాకు ఎందుకు వచ్చింది ఈ శిక్ష అనే గర్వంతో ఉంటాం. దట్స్ అగైన్ ఎ ప్రాబ్లం. ఓకే, సో చూద్దాం. దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టు. చదువు, కంటిన్యూ. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. 15 మంచం మీద కునుకు సమయమున, ఒకసారి 2 సార్లు ఇది విన్నప్పుడు. అంటే వాక్యం చెప్తున్న ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనకు అలవాటైపోతుంది వాక్యం. అది చేయకూడదు అంటాం, చేస్తూనే ఉంటాం. అది వద్దు అంటాం, చేస్తాం. హృదయం కఠినమైపోతుంది దాని విషయమై. అరే, ఈ మనుషులు వినట్లేదు అని చెప్పి ఇక దేవుడు ఏం చేస్తాడంట? స్వప్నం ద్వారా మాట్లాడదామని చూస్తాడంట. కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములతో మాట్లాడతాడండి. God want to talk through that dream. కొన్ని శ్రమలు, అన్ని శ్రమలు కాదు, కొన్ని శ్రమలు. ఉదాహరణకి దేవుడు మనల్ని తప్పించాలనుకుంటాడు. God wants us to deliver us from some problems. He wants to tell you not to do that. Don't go there. Don't marry that person. Don't marry this. Don't do that. God keeps talking. God keeps telling stuff. దేవుడు చెప్తా ఉంటాడు. ఇక తుదకు స్వప్నము ద్వారా కూడా ఆయన మాట్లాడదామని చూస్తాడంట. రాత్రి కలుగు స్వప్నములలో ఆయన ఆ ఇబ్బంది రాకుండా కాపాడదామని చూస్తాడంట. అండ్ అది కూడా వినరు. ఇప్పుడు చూద్దాం, ఎక్కడ దాకా చదవు, అక్కడి నుంచి కంటిన్యూ చేయమ్మా. 18 వరకు చదివాను. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఏమొచ్చేసిందంట? వ్యాధి. అంటే దేవుడు వ్యాధి రావాలనుకుంటున్నాడా, రాకూడదు అనుకుంటున్నాడా? రైట్, యు గాట్ ఇట్ నౌ. గాడ్ డజంట్ వాంట్ యూ టు హ్యావ్ దట్ ప్రాబ్లం. నా హృదయముకు నాకు
ఇన్స్ట్రక్షన్ కావాలా, నాకు దేవుడు బోధించాలని అనుకోవడము వినయం. హ్యూమిలిటీ ఈజ్ ద కీ. వినయం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ నరులు గర్విష్ఠులు కాకుండా, అలాగని వ్యాధి చెడ్డదా, వ్యాధి చంపేస్తుందా, వ్యాధి చెడ్డదయ్యచ్చు, చంపేయచ్చు. కానీ ఆ వ్యాధి కూడా ఆ వ్యక్తికి లాస్ట్లో పశ్చాత్తాపం కలిగజేసి, మార్మను కలిగజేసి, ఆ వ్యాధి వల్ల వచ్చి మరణము ద్వారా అతడు నరకం వెళ్లకుండా పరలోకంకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. చాలామంది విశ్వాసులు ఇలా వెళ్తారు, చాలామంది దైవజనులు ఇలా వెళ్ళారు, ప్రవక్తలు ఈ రూట్లో పోయారు. తుదకు దేవుడు ఎలాగైనా వీళ్ళు పరలోకం తీసుకెళ్లాలని పౌలు ఏం చెప్తాడు? ఈ వ్యక్తి ఇంత పొరపాటు చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని సంఘంలోంచి బయట పెట్టేయండి అని చెప్తాడు. పుట్ హిమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్. ఎందుకు? అప్పుడు శత్రువు అటాక్ చేస్తాడు. దెన్ ద డెవిల్ అటాక్స్ దట్ పర్సన్. ఆ వ్యక్తికి అటాక్ వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి బాధ వచ్చినప్పుడు, ఆ వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు పౌలు అది చూసి ఇక చాలు తీసేసుకోండి అంటాడు, మళ్ళీ తీసేసుకుంటాడు. అదే వ్యక్తి పశ్చాత్తాపడలేదు అనుకోండి, అతనికి ఇంకా తీవ్రమైపోయి దేవా ఆ లాస్ట్లో ఇక తీవ్రం పీక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ టైంలో పశ్చాత్తాపం వచ్చి మరణించాడు అనుకోండి, ఆ వ్యక్తి అట్లీస్ట్ పరలోకానికైనా వెళ్తాడు. అందుకే పౌలు అంటాడు, అతని శరీరము నశించి ఆత్మ రక్షింపబడుట కొరకై అతన్ని శోధనలో తీసుకెళ్ళాలంట. కానీ దేవుడి చిత్తం ఏంటి? నీవు ఆరోగ్యములో నిలకడగా ఉండాలనేటువంటి దేవుడి చిత్తం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగువటను, వాడు శిక్షణమునందును. అలాగైనా వాడు తెలుసుకుంటాడా? లాస్ట్ స్టేజ్ చూడండి. ముందేంటి? ఒకసారి మాట్లాడతాడు, తర్వాత రెండవసారి, ఆ తర్వాత స్వప్నం, ఆ తర్వాత వ్యాధి, ఆ తర్వాత అలాగనే ఏంటాడు. చూద్దాం ఆ తర్వాత ఏంటో. ఇంకా లెట్ us listen. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. అయినా వినట్లేదు క్యాండిడేట్. హృదయం, వినే హృదయం కావట్లేదు. దిస్ హార్ట్ ఈజ్ నాట్ లిజనింగ్. సమాధి సమీపించినా వినట్లేదంట. అయితే ఇక ఆ టైంలో ఇతను ఒకవేళ పశ్చాత్తాపడితే పరలోకం వెళ్ళిపోవచ్చు లాస్ట్ మూమెంట్లో. మరి ఆ లాస్ట్ మూమెంట్లో కూడా పశ్చాత్తాపడకపోతే మనకు తెలియదు. సిలువ మీద దొంగ ఎంతమందికి తెలుసు? హీ రిపెంట్స్ అండ్ దెన్ జీవితం అంతా అతను ఏమైనా చేశాడు, బట్ హీ రిపెంట్స్ అండ్ హీ గోస్ టు హెవెన్. ఓకే, పశ్చాత్తాపము చాలా శక్తివంతమైంది. రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం అంటే మళ్ళా నేను అలా చేయకూడదు, మారాలా అనేటువంటి హృదయం కలిగిన వారు, పశ్చాత్తాపం కలిగిన వారు. ఇక సమాధి దాకా వెళ్ళిపోయిందాడు. అయినప్పటికీ లాస్ట్ ఛాన్స్ దాకా ఉంటుంది. లాస్ట్ ఛాన్స్ ఏంటో చూద్దాం. 20 చదవమ్మా. నరులకు యుక్తమైనదేదో దానిని వారికి తెలియచేయుటకు వేలాది దూతలలో కనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల, నరులకు యుక్తమైనదేదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో కనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును. ఒకవేళ ఆ టైంలో అయినా దేవుడి నుంచి వచ్చేటువంటి వర్తమానాన్ని అంగీకరిస్తే, పశ్చాత్తాపడి అంగీకరిస్తే చూద్దాం. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వానికి తన చిన్ననాటి స్థితి తర్వాత మళ్ళీ స్వస్థత పడతారంట. పీపుల్ విల్ బి హీల్డ్ అగైన్. ఓకే, అంటే దేవుడు ఎన్నిసార్లు ఛాన్స్ ఇస్తున్నాడో అర్థమవుతుందా? అడుగడుగునా ఛాన్స్ ఇస్తున్నాడు. అందుకే శ్రమ వచ్చినప్పుడు, వెన్ యూ గాట్ ఎ ట్రబుల్, షట్ డౌన్ ద డోర్స్ అండ్ సే, గాడ్ టాక్ టు మీ. ఓకే, వెన్ యూ గాట్ ఎ ట్రబుల్, కన్సిడర్. శ్రమ వచ్చినప్పుడు చూడండి, వెన్ యూ ఫేస్ ఎ ట్రబుల్. ప్రసంగికి వెళ్దాం. ప్రసంగి 7:14. ఇన్ ద డే ఆఫ్ ప్రాస్పరిటీ బి జాయ్ఫుల్, బట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ కన్సిడర్. సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు ఏమనుంది అక్కడ? ఆపద్దినమందు యోచించుము. అట్లీస్ట్ వినలేదు, కల కూడా వినలేదు, కష్టం వచ్చి పడిపోయింది, అప్పుడైనా వింటావా? అట్లీస్ట్ విల్ యూ లిసన్ అట్ దట్ టైమ్ ఆఫ్ ప్రాబ్లం. ఆపద్దినమందు యోచించుము. కన్సిడర్ చేయాలంట. సముచముడు యూ నీడ్ టు మెడిటేట్, ఫైండ్ అవుట్
ఒకవేళ ఆ వ్యక్తి దాన్ని తెలుసుకొని దాని విషయమై ఆలోచిస్తే అతని శరీరం మళ్ళీ నార్మల్ అయిపోతుందంట. 26 వాడు దేవుని బతిమాలుకుని ఎడల వారు అంటే ఈ స్టేజ్లో కూడా సమాధికి వెళ్ళిపోయే స్టేజ్లోనైనా వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 సారులు 3 సారులు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. సో ప్రతి మనిషితో దేవుడు ఇలా చేస్తా ఉంటాడంట. 1 సారి 2 సార్లు 3 సార్లు, అంటే కష్టం వచ్చి మరణకరమైన రోగం దాకా తీసుకెళ్ళి అప్పుడు ఏమంటే మళ్ళా స్వస్థత, మళ్ళా స్వస్థత, మళ్ళా ఇలా చేస్తానే ఉంటాడంట జీవితం అంతా. అందుకే నిన్న గతాన్ని కష్టాన్ని ఆపుకోవాలా అనే దాని విషయమై మనము బోధించాం, అభిషేకం తీసుకున్నాం. 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయడు. ఎందుకంటే మనుషులు వినడు, విశ్వాసులు వినరు. బిలాము ప్రవక్త విన్నాడా? దేవుడు చెప్తున్నాడు అది ఇశ్రాయేల్ ఆశీర్వదించబడిందయ్యా, వద్దు అంటే వెళ్ళిపోయాడు. ఎందుకు? బాలాకు చెప్తున్నాడు నీకు ఈ గదంత బంగారం ఇస్తా. అమ్మో ఈ గదంత బంగారమే, ఇంకా ఘనతలు అవి ఇవి, వెళ్ళిపోయాడు శపించినాడు. కానీ దేవుని ఆత్మ వచ్చి ఆశీర్వాదం పలికాడు. 2వసారి మళ్ళా వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుడు చెప్పుంటాడా? చెప్పుంటాడు. స్వప్నం వచ్చి ఉంటుందా? స్వప్నం కూడా వచ్చి ఉంటుంది. హి గాట్ ఎ డ్రీమ్, ఎ విజన్, బట్ స్టిల్ గోయింగ్ ఆన్. ఆఖరికి దేవుడు అతను నేనే గ్రేట్, మనుషులందరిలో కల్లా గొప్పోడు, ఇక ఏ మనిషి కూడా చెప్తే వినడు. అందుకని లాస్ట్లో దేవుడు ఒక జంతువుని తయారు చేశాడు. ఎవరినే? ఓకే కనీసం ఈయన అలాగైనా అరే గాడిద మాట్లాడుతుంది ఏంటి అని అద్భుత రీతికైనా ఇతనికి మారు మనసు వస్తుందేమో అని. ఎందుకంటే మనుషులందరిలో కల్లా గొప్ప ప్రవక్త కదా. ఆ రోజుల్లో ప్రవక్తలు ఒక 50 కోట్లకో 100 కోట్లకో ఒకళ్ళే ఉండేవారు. ఓకే, కానీ దేవుని ఆత్మ కుమ్మరించబడిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రవక్తలు అవ్వాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము, అది వేరు. ఓకే, బట్ ఆ రోజుల్లో ఏ మనిషి అతనికంటే గొప్పవాడు లేడు. అందుకని దేవుడు కనీసము గాడిద మాట్లాడితే అరే ఈ గాడిద మాట్లాడుతుందంటే దేవుడే మాట్లాడే ఉంటాడు, అలాగైనా నేను వింటాను అని అనుకున్న వ్యక్తి ఆ దూత కత్తి పట్టుకొని ఉందే, విన్నాడా? వినలే. యు సీ హౌ గాడ్ కెన్ చేంజ్ సర్టన్ థింగ్స్. కానీ అతను మారలేకపోయాడు. తన సొంత ప్రవక్త మారలేకపోయాడు. ఎక్కడో చోట కనెక్షన్ ఉంటుందండి. తన సొంత దేవుని ప్రవక్త అయి ఉండి దేవుడు అరే బాబు వాళ్ళని శపించకంటే దేవుడు కంట్రోల్లో లేకుండా పోయాడు బిలాము ప్రవక్త. చివరికి బిలాము లాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త అని ఒక బ్యాడ్ ఎగ్జాంపులరీ మనిషిగా మిగిలిపోయాడు. అంటే పశ్చాత్తాపం కూడా లేని వ్యక్తిగా మారిపోయాడు. గాడ్ బికేమ్ యాంగ్రీ ఆన్ దిస్ మ్యాన్. అంటే దేవుడు అనేక సార్లు ఇక ప్రవక్త ఎలాగైతే ఇంకా అతనికి ఏమిస్తాం, కలల దర్శనాల ఏంటి, అతని తర్వాత ఏమైందో మనకు తెలియదు. ఒక రకంగా ఇలాగ వ్యాధి వచ్చి ఇబ్బంది వచ్చి అలా జరిగి దేవుడిని తెలుసుకొని బాగుపడడం, మళ్ళీ స్వస్థపడడం చాలా మంచిది. 1 సారి 2 సార్లు 3 సార్లు అలాగ వెళ్తేనే మంచిది. ఏమీ జరగకుండా ఉంటే అప్పుడు దావీదు అంటాడు వీళ్ళకి ఏమీ జరగట్లేదు ఇదంతా బాగానే ఉందంటే వాళ్ళు కాలు జారి సడన్గా నరకంగా వెళ్ళిపోయే స్టేట్లో ఉన్నారండి. అది ఇంకా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసేదే చెడు, చేసేదే మోసం, అన్యాయం అన్నీ చేస్తూ ఉండి ఏమీ రాకుండా ఉన్నారంటే అది డేంజరస్. కానీ తన ఇష్టమైన వాళ్ళని దేవుడు మాట్లాడతాడు, కొడతాడు, తిడతాడు, లాస్ట్కి పశ్చాత్తాపంతోనైనా పరలోకం తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు. ఒకవేళ నువ్వు మారితే ఓకే రైట్ అగైన్ గాడ్ విల్ గివ్ యూ బ్యాక్. ఇక్కడ ఈ వ్యక్తికి ఇప్పుడు 15కి వెళ్దాం. 33:15 మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పుట్టు అప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. అంటే దేవుడు ఇక్కడ స్వప్నము దేనికి ఇద్దాం అనుకుంటున్నాడు? వై ఈజ్ హీ గివింగ్ ఎ డ్రీమ్? ఇతను తప్పించుకోవాలనా లేకపోతే ఇరుక్కోవాలనా? ఎ డ్రీమ్ అంటే ఇది లాస్ట్ స్టేజ్.
ఎ డ్రీమ్ ఈజ్ ఎ లాస్ట్ స్టేజ్. వాక్యం వింటే మంచిది, విని మారితే, రెండోసారి వినకపోయినా అట్లీస్ట్ డ్రీమ్. ఎందుకంటే ఇది వ్యాధికి వెళ్ళిపోతుంది. పోనీ వ్యాధి అయినా పర్లే, లాస్ట్లో తీవ్రమైన తర్వాత అప్పుడైనా వింటే మళ్ళా యవన శరీరం వచ్చేస్తాడు. ఇలాగ దేవుడు అనేక మార్లు చేస్తూ ఉంటాడంట మనిషి జీవితంలో. ఒకటేమో ఫరోకు వచ్చినటువంటి కళ, ఆ కరువును తప్పిద్దామని దేవుడు ఆ కళ ఇచ్చాడు. యోబులో రాశాడు అన్నమాట. ఎలాగ అసలు యాక్చువల్గా యోబును కూడా దీని నుంచి తప్పిద్దామనేటువంటిది దేవుని చిత్తమా కాదా? అసలు యోబు దీని గుండా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత రెండంతలు రావాలనేటువంటి దేవుని చిత్తమా? ఒకవేళ యోబు దీన్ని తెలుసుకొని దాన్ని తప్పింపబడాలనేటువంటిది దేవుని చిత్తమా? దేవుని చిత్తములోనే ఉండి విధేయతగా ఉండి మహిమ నుంచి అధిక మహిమకు, రెండంతలు, మూడంతలు, 7 అంతలో, 10 అంతలో, 100 అంతలో బ్లెస్ అవ్వాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. సో యూ షుడ్ నో ద థింగ్స్ ఆఫ్ గాడ్ టు ఎస్కేప్ సమ్ ట్రయల్స్, సమ్ ట్రబుల్స్, సమ్ పెయిన్. అంటే యోబుకి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి ఉంటాడు కదా. స్వరము ద్వారా మాట్లాడు, వాక్యము ద్వారా, ప్రేరేపణ ద్వారా, అతని సంఘము ద్వారా మాట్లాడుంటాడు. ఫస్ట్ టైం, సెకండ్ టైం. యోబు విన్నాడా? వినలేదు. స్వప్నం వచ్చి ఉంటుంది, విన్నాడా? వినలే. బాగా ముదిరిపోయింది కేసు. అలాగని యోబు చెడ్డోడా? చాలా మంచోడు, దానమునిచ్చేవాడు, విశ్వాసం కలిగినవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. అయితే అతనిలో ఇదొక్కటే ఉంది, బాబు యోబు వినలేకపోతున్నాడు. జోబ్ కుడ్ నాట్ లీవ్ దట్. హీ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. పోనీ దేవుడు మోషేకి చెప్పుంటాడా? మోషే, నీ కోపం తగ్గించుకోవాలా, నువ్వు మరీ కొట్టి చంపేశావు. పోనీ మోషేకి నువ్వు కానాను చూడవు అనే ముందు మోషేకి స్వప్నం వచ్చి ఉంటుందా? వచ్చి ఉంటుంది. దేవుడు చెప్పుంటాడా? చెప్పుంటాడు. మోషే విన్నాడా? ఏమయ్యాడు దేవుడు? కొండపైకి తీసుకెళ్ళి, పద నీ టైం అయిపోయింది, నువ్వు నువ్వు ఇందులో నువ్వు ఎదిగే బ్యాచ్ కాదు, పద. He could not, the guy who struggled for 80 years to take to the promised land, they could not see the promised land. 40 సంవత్సరాలు కానాను 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 అని రోజు తీసుకెళ్ళిన అంటున్న మోషే కానానికి వెళ్ళలేకపోయాడు. డ్రీమ్ వచ్చి ఉంటుందా? లాస్ట్ వార్నింగ్, సంబడి విల్ అవాయిడ్ గ్రేట్ డిజాస్టర్స్. చాలా మంది సైతానుని మీ గుమ్మము దగ్గర ఆపివేస్తారు. Many people will stop the devil at the door. అయ్యా, దేని విషయమై వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారో అది వారి జీవితంలో బయలుపరిచి, అనేకులకు బయలుపరిచి వారి జీవితంలో జరిగించండి. ఆ వ్యాధులు, ఆ మరణకరమైన బాధల నుంచి వారిని విడిపించే దర్శనాలు దయచేసి వారిని విడిపించమని, ఇక నుంచి వారు నీ స్వరములోనే, వాక్యములోనే విని, రెండవసారి వాక్యములోనే విని, అది కూడా మిస్ అయితే ఆ కలలో సంపూర్ణముగా ఆపుకునే కృప వారికి ఈ రోజు నుంచి దయచేయమని, వారికి పూర్ణ శాంతి దయచేయమని, ఆ కాడి విరగొట్టమని, వారిని శుభ్రం చేసి బాగు చేసి నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.